వసంత పంచమి అంటేనే సరస్వతికి నిలయంగా పేరుగాంచింది. వసంత పంచమి సరస్వతి భక్తులతో కిటకిటలాడనుంది. దీనికి సంబంధించి వసంత పంచమి అక్షరాభ్యాసం అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటారు. అక్షరాభ్యాసం కావచ్చు, బుక్స్ కావచ్చు, పెన్నులు కావచ్చు, చదువుకునే బుక్స్ అన్నింటిని వాటి దగ్గర పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు. ఈ వసంత పంచమి రోజు మంచి జరుగుతుంది. ఇది మంచి గడియ శుభముహూర్తం అని మనం చెప్పుకోవచ్చు. అయితే దేశవ్యాప్తంగా మన 3 ఆలయాలు, సరస్వతికి సంబంధించిన 3 ఆలయాలు ఉన్నాయి. ఒకటి జమ్మూ కాశ్మీర్లో వైష్ణవదేవి, రెండోది ఆదిలాబాద్లోని బాసర, అలాగే మూడోది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనంతసాగర్కి సంబంధించిన సరస్వతి ఆలయం. అనంతసాగర్లోని సరస్వతి ఆలయం గత కొద్ది సంవత్సరాల క్రితం వెలువడిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా వసంత పంచమి పూజలు అయితే అందుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ వసంత పంచమికి చేస్తూ ఉంటారు. పూజలతో పాటు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు జ్ఞానోదయం అవుతుందనే ఒక నమ్మకం కలిగిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఉపాధ్యాయుడు పూర్వంలో ఈ గుడి కట్టినాడని పురాణాలు చెప్తున్నాయి. పూర్వంలో ఒక ఉపాధ్యాయుడు తనకు వచ్చిన జీతాంతో ఈ ఆలయాన్ని కట్టించాడనే పురాణాలు చరిత్ర చెప్తుంది. ఈ ఆలయం అప్పటి నుండి ఎంతో పేరుగాంచిందని, ఇటు హైదరాబాద్కు కరీంనగర్కు మధ్యలో రూట్లో అనంతసాగర్లోని కరీంనగర్కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో అనంతసాగర్ కొండలు, మంచి కొండల నడుమ, ఎత్తైన కొండల నడుమ ఈ గుడిని కట్టడం విశేషం. ఇక్కడ ప్రతి వసంత పంచమి రోజున భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వైష్ణవ పూజలతో పాటు అమ్మవారి పూజలు కూడా అందుకుంటారు. ఇక్కడ ఆలయ నిర్మాతలు ప్రతి వసంత పంచమికి ఇక్కడ ఆలయ నిర్మాణంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజలు పునస్కారాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఏర్పాట్లకు సంబంధించి విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అక్షరాభ్యాసం కోసం పలకలను వీటిని అన్నిటి తెప్పించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఆలయ అధికారులు చేసినట్లయితే మనకు తెలుస్తుంది.